హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. ఈరోజు నేను చికెన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. బిగినర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా బాగా వచ్చింది పచ్చడి. నాకు కాంప్లిమెంట్స్ తోటే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అయితే అన్ని కొలతలతో ప్రిపేర్ చేసుకుంటూ 1 మంత్ టు 6 మంత్స్ వరకు పాడవకుండా చికెన్ పచ్చడి ఎలా ఉంటుందో ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను చికెను. ఇప్పుడు బాగా కడుక్కున్న ఈ చికెన్‌లో కొంచెం కుకింగ్ ఆయిలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఈ చికెన్‌లో వాటర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోని మనం చికెన్ కలుపుతూ ఉండాలి. నేనైతే స్పూన్స్ కొలతలతో చూపిస్తానండి. కప్పు కొలతలతో కాదు. కప్ అయితే ఎక్కువ క్వాంటిటీ ఉంటే వేసుకోవచ్చు. బట్ నాకు తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది మగ్గితే ఎంతో అవ్వదు కాబట్టి నేను స్పూన్స్ కొలతలతో అనేది మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దాం రండి. వేరొక పాన్ పెట్టుకొని అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 5 లవంగాలు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. 5 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్‌లోనే 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో చికెన్‌లో వాటర్ చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఇది మెజర్‌మెంట్ కప్పులతో చూపిస్తున్నాను. అంటే స్పూన్స్ కొలతలతో చెప్పాను కదా! 1 కప్ అంటే 16 స్పూన్స్ అన్నమాట. ఇలా ఆయిల్‌ని తీసుకొని ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఈ చికెన్‌ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. తర్వాత 3 నిమ్మకాయలని కట్ చేసుకొని ఆ రసమంతా పిండుకోవాలి. నేను కారం అయితే 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్‌ని యూజ్ చేస్తున్నానండి. 4 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఏ పచ్చడికైనా కారం, ఉప్పు సమానంగా ఉండాలండి. నేను యూజ్ చేస్తున్న కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కదండీ! 4 స్పూన్ల కారం సరిపోతుంది. మీరు చూసుకొని వేసుకోండి. నాకైతే పక్కాగా సరిపోతుందనే మెజర్‌మెంట్‌తో నేను వేసుకున్నాను. నాకైతే సరిపోయింది. ఇప్పుడు చికెన్‌ని ఫ్రై చేసుకున్నాం కదండీ! ఇప్పుడు చికెన్ తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్‌లోని అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను 3 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకుంటాం గనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే పచ్చడంతా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక 3-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను 3 మ్యాంగోస్ స్పెషల్ సాల్ట్ అనేది తీసుకున్నాను. ఊరగాయ ఉప్పే. ఇది కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. మనం కారం ఎంతైతే తీసుకున్నామో ఉప్పు కూడా అంతే తీసుకోవాలని రూల్ లేదు. కొంచెం ఉప్పు తగ్గించి తీసుకోండి. ఈ ఉప్పు కొంచెం ఉప్పగా ఉంటుంది. ఊరగాయ ఉప్పు కదా! ఇప్పుడు తీసుకున్న కారం కూడా నేను అందులోనే యాడ్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటెతోటి తిప్పండి. కారం కూడా వేసిన తర్వాత ఒక 3-5 మినిట్స్ వరకు కారాన్ని కూడా బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఉప్పుని నేను 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. స్పూన్స్ తోటే వేసుకున్నాను. ఎందుకంటే స్పూన్స్ కొలతన్నాను కాబట్టి నేను 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు తర్వాతైనా చూసి వేసుకోవచ్చని. ఈ ఉప్పుని కూడా కారంలో ఏసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, కారం బాగా కలిసేంత వరకు కలిపి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా! ఈ 3 కలిసేలాగా ఒకసారి కలయపెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ధనియాల పొడి, ధనియాలు, మెంతులు అయన్నీ మిక్సీ పట్టుకొని ఈ పౌడర్‌ని కూడా ఈ చికెన్ మసాలా గ్రేవీలోని వేసేసేయాలి. ఇవి కూడా వేసేసి బాగా ఒకసారి కలియబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వేపి పెట్టుకున్నాం గదా! ఒకసారి అన్నీ కలిసేలాగా ఒకసారి మనం తిప్పుకోవాలనమాట. ఒక 5-6 మినిట్స్ తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత మనం స్క్వీజ్ చేసుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే మనం ఆ పులుపుకి కారం పట్టి కొంచెం ముక్కకు కూడా సాఫ్ట్‌నెస్ వస్తదండి. బావుంటది ముక్క కూడా. తర్వాత ఫ్రై చేసుకున్న ఈ చికెన్‌ని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత
అంటే ఒక 3 డేస్. ఆ 3 డేస్ ఇది ఊరాలి అంటారు. ఊరిన తర్వాత థర్డ్ డేని నేను చెక్ చేసుకొని నాకు నిమ్మకాయ రసం సరిపోలేదండి. అందుకని కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఒక 6-8 మంత్స్ అయితే కన్ఫర్మ్‌గా వస్తదండి. మనం జాగ్రత్తగా యూజ్ చేస్తే తడి చేతులతో కాకుండా మనం ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే గాజు కంటైనర్స్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. నాకైతే బిగినర్స్ అయినా చాలా ఈజీ వే ఆఫ్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ అని కాదు. నేను ఒక 3, 4 టైమ్స్ చేశాను. బట్ వీడియోస్ అయితే తీసుకోలేదు. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదులెండి. బట్ ఇప్పుడు నేనైతే చాలా పర్ఫెక్ట్‌గా చేయగలిగాను. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా కుదిరింది. ఓకేనండి. ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను. మీరు వీడియోని చూసి పచ్చడి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ పచ్చడిని నేను ఇంట్లో వాళ్ళందరికీ నేను టేస్ట్ చూపిచ్చానండి. అందరూ చాలా బాగా వచ్చిందన్నారు. షైనీ కొంచెం టేస్ట్ చూసి చెప్పు పచ్చడి ఎలాగా ఉందో. ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్. ఫస్ట్ టైం అయినా బాగా చేసానా? ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయా? సూపర్. ఆఫ్టర్ నువ్వు తిన్నప్పుడు నేను తీస్తాను మళ్ళీ.